ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బానుడి బగబగలకు ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. గతేడాది వేసవి కాలంలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈసారి 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతతోడైతే ఇటు బానుని వేడితో జనం అల్లాడిపోతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఈ 4 జిల్లాల్లో అయితే ప్రధానంగా ఇటు ఎండ తీవ్రతతోటైతే జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పూట 9 దాటితే కానీ ఈ పనులు ముగించుకొని అటు మధ్యాహ్నం సమయంలో కూడా బయటికి రావాలంటే కూడా జనం అయితే జంకుతున్నారని చెప్పవచ్చు. ఎండ వేడిమి తట్టుకోలేకైతే ఇప్పుడు జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ప్రస్తుతానికి ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్కి చేరడంతో అయితే ఇటు తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇటు పశువులు కూడా తాగడానికి నీళ్లు లేక చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు ఏప్రిల్ మాసంలోనే ఇలా ఉంటే మే మాసంలో అయితే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే ఉన్నాయి. దీనికి తోడుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రధాన జాతీయ రహదారిపై ఉన్నాం. ప్రస్తుతం ఎక్కడ చూసినా నిర్మానుష్యమైన వాతావరణం కనిపిస్తుంది చెప్పవచ్చు. మధ్యాహ్నం పూట జనం బయటికి రావడానికైతే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా అత్యవసర సమయంలో మాత్రమే మధ్యాహ్నం పూట బయటికి వచ్చి వారి కార్యకలాపాలు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. డాక్టర్లు కూడా చెప్తున్నారు, అంటే ముఖ్యమైన పనులు ఉంటే మాత్రమే బయటికి రావాలని, ఎండ తీవ్రత వల్ల ఎండ దెబ్బ తాగే ప్రమాదం ఉన్నదని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇటు అదేవిధంగా ఇటు మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు ఉపరితల గనులపైన అయితే ఎండ ప్రభావంతో అయితే కార్మికులు అలా తల్లాడిపోతున్నారని చెప్పొచ్చు. దానికి సంబంధించిన గని కార్మికులు కానీ ఇప్పుడు దానికి ఉన్నత అధికారులు కానీ వారికి సమయపాలన కొంచెం చూడాలని అయితే ఇప్పుడు దానికి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు. గని లోపల కూడా ఎండ తీవ్రత వల్ల కార్మికుల హాజరు శాతం కూడా తగ్గిందని అయితే ఇప్పుడు ఉన్న సమాచారం. దానికి తోడు ఇటు మధ్యాహ్నం పూట దానికి సంబంధించి వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ ఇస్తే బాగుంటుందని అయితే కార్మిక సంఘ నాయకులు అయితే చెప్తున్నారు. ఇది ఇలాంటిది ఏది ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇటు రానున్న రోజుల్లో అయితే ఎండ తీవ్రతతోడైతే ఇటు జనం అల్లాడిపోయే ప్రమాదం ఉన్నది. ఎండ తాకిడికి అయితే ఇటు ముఖ్యంగా ఇటు శీతల పానీల వైపు అయితే జనం మొగ్గు చూపుతున్నారు. దీనికి సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లాలతో పాటు ఇటు కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో అయితే ఎండ వేడితోటైతే ఇటు విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇటు ఏసీల వినియోగం కాదు, విద్యుత్ వినియోగంతో పాటు ఇటు కూలర్ల వినియోగాలు కూడా ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా కూడా ఇటు ఎండ తీవ్రతతోటైతే జనం అల్లాడిపోతున్నారు. మొత్తం మీదుగా మరి మేలో అయితే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీటి ఎద్దడి కూడా ఉండే ప్రమాదం ఉంది. దీనిపై సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని అయితే ఇటు ప్రజలైతే వాపోతున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.